సామాన్య గృహిణిని బతుకమ్మగా, సామాన్య గృహిణి తెలంగాణ తల్లిగా ఈరోజు మనం గౌరవించుకుంటుంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు. తల్లి బీదగా చూపిస్తామా, తల్లి ధనవంతురాలైతే కొడుకు కష్టమా, ఇక కేటీఆర్ గారు అయితే అన్నీ మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడని. అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు. ఎవరైనా తెలంగాణ వ్యక్తులు కానీ తెలంగాణ సమాజంలో కానీ భార్యను మారుస్తారా? సచ్చేదాకా తోడుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తోడుంటారు. మన సంస్కృతి కాదది. కానీ నువ్వేమంటావు? ఆలిని మార్చవచ్చట. ఇదా నువ్వు తెలంగాణ ప్రజలకు నేర్పేది? నువ్వు వీళ్ళందరికీ పాలకుడివా? అసలు నువ్వన్న మాట తల్లిని మార్చింది మీరు. ఇప్పుడు బెల్లన చెప్పినట్టు 1969 ప్రజాసమితి తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు పెద్ద మనుషులందరూ కలిసి ఆ రోజు అప్పుడే తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు. ఆ రోజు వాటికి కిరీటాలు పెట్టలే, నగలు పెట్టలే, ఏం పెట్టలే. ఇప్పుడు మీరు ఏదైతే లేవులేవని గగ్గోలు పెట్టి యాగి చేస్తూ ఉన్నారో అవేవీ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లికి ఇంచుమించు దగ్గరగా ఉంది. అంటే తెలంగాణ అసలైన సిసలైన తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఈ రోజు ఒకటేలాగా ఆలోచిస్తూ ఉన్నారు అనడానికి ఈ 60-65 సంవత్సరాల్లో వాళ్ళ ఊహల్లో ఉన్న తెలంగాణ తల్లి మారలేదు. మధ్యలో మీరొచ్చి మీ పెత్తనం వచ్చి మిమ్మల్ని ప్రజలు మీ వెంట నడుస్తున్నారని చెప్పి మీరన్నీ కూడా తప్పుడు పనులు చేసిండ్రు, పిచ్చి పనులు చేసిండ్రు. కాబట్టే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజంలో చాలా జిల్లాల్లో చాలా రకాల సంస్కృతులు ఉంటాయి. వరంగల్ది ఒక సంస్కృతి ఉంటుంది, కరీంనగర్ది ఒక సంస్కృతి ఉంటుంది. పండుగల విషయంలో తెలంగాణ అస్తిత్వం అంతా ఒకటే అయినా పండుగలు జరుపుకునే పద్ధతిలో రకరకాల సంస్కృతి ఉంటుంది. ఖమ్మంలో ఒక పద్ధతి, పాలమూరులో ఒక పద్ధతి. పాలమూరులోనే కల్వకుర్తి ప్రాంతంలో బతుకమ్మ ఆడతారు. అది కూడా గతంలో అన్నట్టుగా చాలా తక్కువగా దళిత కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటాయి. కొంతమంది బీసీ కులాలు పాల్గొంటాయి. రెడ్లు, వైశ్యులు, బలిజలు వీళ్ళు బతుకమ్మలో ఎక్కువ పాల్గొంటారు. నడిగడ్డలో బతుకమ్మ అంటేనే ఎవరికి తెలియదు. అక్కడ దేవరా అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నడిగడ్డ, గద్వాల, అలంపూర్. నేను చెప్తున్నా విను, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తాం. ఆదిలాబాద్లో ఇంకొక పండుగ గొప్పగా చేసుకుంటారు. ఇట్లా మొత్తం జిల్లాలలోనే కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చేసుకుంటున్నారు. సో ఇంత వైవిధ్యం ఉన్న తెలంగాణ సంస్కృతిలో కేవలం ఒక చిహ్నమే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నమ్మడానికి మేము ఎవరం కూడా ఉద్యమకారులం సిద్ధంగా లేము. కాబట్టే చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ 14 ఏళ్ళ 20 ఏళ్ళ చరిత్ర కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్రనే చరిత్ర అవుతుంది. అదే నిలుస్తుంది.